హలో అండి. అందరికీ నమస్తే. ఇదేంటి ఫస్ట్ ప్లేట్ పిండితో వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు చెక్కలు చేద్దాం అనుకున్నా. అయితే నేను 2 కప్స్ దాకా బియ్యం పిండి తీసుకున్నా. తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నానండి. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. అలాగే కొత్తిమీర ఏసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఆ తర్వాత నేను పక్కన శనగపప్పు అనేది నానబెట్టుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర పెసరపప్పు ఉన్నా సరే అదే నానబెట్టుకొని యేసుకుంటే బావుంటదండి. నా దగ్గర లేకుండే అందుకే వేసుకోలేదు. ఓన్లీ శనగపిండే ఉంటది. దాన్ని నానబెట్టుకొని యేసుకున్నాను. అలాగే వేడి వేడి నీరుతో చక్కగా ముద్ద కలుపుకొని పెట్టుకోవాలండి. వేడి నీరు ఎందుకంటే ఇది బియ్యం పిండి కదా! వేడి నీరేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఆ తర్వాత మొత్తం ఒక చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకున్నానండి. తడి బట్ట పైన ఆరేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అది బియ్యం పిండి కదండీ! ఊరికూరికనే అంటే ఏం ఎయ్యకపోతే పైన మొత్తం ఎండిపోయేలాగా అయిపోద్ది. అస్సలు చేయడానికి రాదనమాట. అందుకు ఏదైనా ఒక క్లాత్‌ని దాని పైన ఉంచే ఈ సైడ్‌కి మీరు కొంచెం చెక్కల్లాగా ఒత్తుకోండి. ఇదిగోండి చెయ్యలు కొంచెం నొప్పొస్తాయి. కానీ టేస్ట్ మాత్రం బావుంటదండి. మళ్ళీ రైస్ ఫ్లోర్ కాబట్టి హెల్త్‌కి కూడా మంచిదే. మైదా ఇవేమీ యూజ్ చేయట్లేదు కాబట్టి మంచిగుంటదండి. అయితే ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ ఫింగర్స్ నొప్పొస్తున్నాయి అంటే అరచెయ్యి ఉంటది కదండీ! ఈ లాస్ట్‌కి అది కొంచెం మందంగా ఉంటది. కాబట్టి దాంతో ఇలాగ ఒత్తుకోండి. చక్కగా వస్తాయి. ఇదిగోండి పక్కన సైడ్‌న ఆయిల్ పెట్టి వేడి చేస్తున్నాను. ఇటు సైడ్‌న ఒకసారికి అయ్యేలాగా వేసుకుంటున్నాననమాట. ఆయిల్ వేడయిందా లేదా అని చూసుకుంటున్నా. ఆయిల్ వేడైపోయింది. ఇవి కొంచెం విరుగుతూ ఉంటాయండి. అలాగా ప్రెస్ చేస్తూ ఏసుకోవడమే. దీని యొక్క టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదిగోండి మరీ అంత కాలవసరం లేదు. మరీ అంత తెల్లగా కూడా తీయొద్దు. ఉడకకుండా తీసేస్తే తర్వాత చల్లగయ్యాక మెత్తగా ఉంటాయనమాట. మిగతావన్నీ అలాగే ఒక్కొక్కసారికి అయ్యేలాగా యేసుకుంటున్నాను. ఫస్ట్ చాలా వేపేసానండి. నెక్స్ట్ సారికి మామూలుగా తీసుకున్నాను. ఎలా తీసుకున్నా పర్లేదు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకొని తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.